హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఐటెం అయితే చూపిస్తాను అనమాట. అదేంటంటే నేను ఎలాగో స్టిచ్చింగే కదా చూపిస్తాను మీకు, కాబట్టి అవి ఏం స్టిచ్ చేశాను అనేది చూపిస్తా. ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేసి ఉన్నాను నేను, ఇప్పుడు ఇంకోటి స్టిచ్ చేస్తున్నా సేమ్ అదే టైప్ ఆఫ్ వేలో. కాకపోతే అది పెద్దదిగా ఉంది, కొంచెం చిన్నది స్టిచ్ చేయాలని చెప్పేసి చేస్తున్నా. ఇది మీకు చూపించాలని కాదు, సగం కుట్టిన తర్వాత మీకు చూపించాలి, ఇది ఒక మెమొరీగా ఉండిపోతుంది అని చెప్పేసి దీన్ని షూట్ చేయాలనుకోండి ఇంకా నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. అట్లా చేసా, చాలా బెస్ట్ మెమొరీగా ఉండిపోవాలి నాకు ఇది. అందుకని చెప్పేసి ఎక్కడ పెట్టినా స్టోరేజ్ అయిపోయినా వీడియో డిలీట్ అయిపోతుంది, ఇట్లా ఉంటుంది. కాబట్టి అదే యూట్యూబ్లో అయితే ఉండిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇది స్టోర్ చేసి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టలేకపోతున్నా, కొంచెం పని హెవీగా ఉంది. అసలు మీకు చూపించాలి, టైలరింగ్ రూమ్ అయితే ఫుల్గా ఉందన్నమాట. డస్ట్ అదంతా అట్లాగే ఉండిపోయింది, రోజు కుట్టడమే సరిపోతుంది, క్లీన్ చేయలేకపోతున్నా. సో అది విషయము. ఇప్పుడు మీకు చూపించాలన్న ఐటమ్ అయితే చూపిస్తాను. ఇంకా కొంచెం కుట్టేది ఉంది, అది కూడా చూపిస్తా. ఓకేనా? ఇదిగోండి, ఇలా ఒక పంచ క్లాత్ అయితే తీసుకున్నా నేను. తీసుకొని దీన్ని ఏం చేశానంటే, రీసెంట్గా మా తమ్ముడికి బాబు పుట్టాడండి. సో వాడి కోసం అని చెప్పేసి నేను బట్టలు బయట కొన్ని తీసుకురావచ్చు, అంటే బేబీ బాయ్ కాబట్టి మనం ఇంట్లో కుట్టడం కన్నా బయట కొంటేనే రకరకాల మోడల్స్ దొరుకుతాయి, మంచి కలెక్షన్ ఉంటుంది. కాకపోతే నేనేంటంటే నాకు ఇది మెమొరీగా ఉండాలి. నేను ఎలాగో షాన్విక్ కొడుతూనే ఉంటాను కదా బట్టలు, మీకు అందరికీ తెలిసిన విషయమే. మ్యాక్సిమం మన ఛానల్లో ఉండే ఫ్రాక్స్ అన్నీ కూడా దానికి స్టిచ్ చేసినవే. సో వీడికి కూడా ఏదో ఒకటి కుడితే బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఇస్తున్నాను కదా బట్టలు, వాడికి మంచిగా కుట్టి ఇవ్వాలి, మంచిగా డిజైన్ చేసి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ధోతి అయితే కుట్టేశాను. అది పెద్దది అవుతుందని వేరే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, 1 month కూడా కాలేదు కదా బేబీకి. సో అది కొంచెం పెద్దదిగా ఉంటుంది, బాగోదు, ఇప్పటికి సరిపోయేటట్టుగా కుట్టుకో అని చెప్తే, సో అందుకని చెప్పేసి నేను ఇప్పటికి సరిపోయేలాగా మళ్ళీ ఇంకోటి సేమ్ అదే పీస్ మళ్ళీ ఇంకోటి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే చూడండి, ఇది 1 year బేబీకి అయితే సరిపోతుంది అన్నారండి. ఇలాగా ధోతి అయితే కుట్టాను, చాలా బాగుంది. రెడీమేడ్ కంటే ఏది తీసుకోకుండా స్టిచ్ చేశానండి, చాలా బాగుంది. ఇది 1 year బేబీకి సరిపోతుందని వేరే అక్క చెప్పారు. సో దానివల్ల ఏంటంటే ఇంకోటి కుడుతున్నా అనమాట. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే మధ్యలో మీకు చూపించాలి, ఇది ఒక మెమొరీగా మిగిలిపోతుంది కదా, మీతో షేర్ చేసుకొని యూట్యూబ్లో పెట్టేస్తే అనే ఉద్దేశంతో నేను మీకు చూపించాలని చెప్పి ఇలా చేస్తున్నా. ఇదిగోండి, ఇలా వచ్చింది ఇది. దీనిపైకి ఏం చేశానంటే, మనకు బ్లౌజ్ పీసెస్ వస్తాయి కదండి, మీకు ఎట్లా చెప్పాలంటే బ్లౌజ్ పీసెస్ వస్తాయి కదా, ఈ డిజైనర్ బ్లౌజులు కుట్టించుకుంటారు కదా, ఇలా కోట్ సెట్ చేశాను అనమాట. ఇదిగోండి, ఇలాగా కాలర్ పెట్టేసి కోట్ సెట్ చేశాను ఈ విధంగా. ఇదిగోండి, ఇలాగా ఈ ధోతి ఇది. సో ఫోటోకి బాగుంటాయి కదా, అదనమాట. చాలా బాగా వచ్చినాయి ఇవి, చాలా నీట్గా స్టిచ్ చేశాను. చేయటం కూడా ఎక్కడ కూడా బాబుకి గుచ్చుకోకుండా నీట్గా ఓవర్లాక్ ఇట్లా చేసేసానండి. అదొక సాటిస్ఫాక్షన్. మనం బయట కొంటే ఒక 10 నిమిషాల్లో షాపింగ్ అయిపోతుంది, ఇది పెద్ద టైం కూడా పట్టదు షాపింగ్కి. బట్ ఏంటంటే ఇలా కుట్టి నేను ఇస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా, అంటే నా చేతులతో నేను డిజైన్ చేసి ఇచ్చాను అన్న ఫీలింగ్ కోసం అని చెప్పేసి ఇలా స్టిచ్ చేస్తున్నా. ఇవి వచ్చేసి సైడ్కి బటన్స్, సైడ్కి పెడితేనే బాగుంటుంది, అంటే ఇలా తీసి ఇట్లా పెట్టుకుంటారు కదా కోట్ లాగా, అట్లా అన్నమాట. అలా సెట్ చేశాను. కొంచెం ఐరన్ చేస్తే ఈ డ్రెస్ బాగా సెట్ అయిపోతుంది వాడికి. 1 year బాయ్కి అయితే సరిపోతుంది, ఇప్పుడు వద్దు నిత్య అని చెప్పారు నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు. సో అందుకని చెప్పేసి దీన్ని పక్కన పెట్టేసి, అంటే ఇది ఇస్తా వాడికే, దీన్ని పక్కన పెట్టి ఇంకోటి స్టిచ్ చేస్తున్నా ఇప్పుడు. సేమ్ అదేనండి, చూపిస్తా మీకు.
ఆల్రెడీ స్టిచ్ చేసేస్తున్నాను. ఇదిగోండి బుడ్డిది ఇలాగా భలే బాగుంది కదా. మనము బయటికి వెళ్ళి కొన్నా కూడా ఇవే ఇస్తారు. బట్ ఏంటంటే రెడీమేడ్ కొన్నాము అనే ఫీలింగ్ తప్ప ఏం ఉండదు అందులో. ఎక్కువ డబ్బులు అందులో. అదే ఇట్లా నేను నీట్గా స్టిచ్ చేశాను అనుకోండి, చూడండి ఎంత బాగుందో. బుడ్డోడికి ఇట్లా లోపల వైట్ తీసుకున్నా నేను, ఎందుకంటే వైట్ వేస్తారు కదా కింద పంచ. సో అందుకని చెప్పి వైట్ తీసేసుకున్నా. ఇప్పుడే పంచ స్టిచ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ పంచను కూడా మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఇదిగోండి ఇలాగా బ్యాక్ ఇలాగా, మీకు ఇది నిలబడట్లేదు. బ్యాక్ ఇలా, ఫ్రంట్ కూడా అట్లాగే ఇంకా సేమ్ అండి. సేమ్ ఇందాక మీరు చూసారు కదా అదే క్లాత్, ఇది అదే క్లాత్. అట్లే పట్టు క్లాత్ లాగా ఉంటుందని నా ఉద్దేశము. అందుకని చెప్పి దీన్ని ఎంచుకున్నాను నేను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే భలే నచ్చింది. ఎందుకంటే ఇలాంటివి స్థిరస్థాయిగా ఉండిపోతాయి. వాడు పెద్దవాడైనప్పుడైనా నీకు ఫస్ట్ డ్రెస్ నేనే స్టిచ్ చేసి తీసుకొచ్చి ఇచ్చానంటే వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. దీనికోసము నేను మళ్ళీ ఇంకో పంచ కుడుతున్నా. ఇదిగోండి ఇప్పుడే స్టిచ్చింగ్ అవుతుంది. బుడ్డిదనమాట ఇది. వాడికి సరిపోతుందో లేదో ఈ నడుము అనిపిస్తుంది నాకు. అదనమాట. ఇదిగో ఇంకొక వైపు ఫ్రీజ్ పెట్టేస్తే అక్కడికి ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ అండి ఇవి స్టిచ్ చేయటము. కానీ మనం వీటికి ఎంతెంతో డబ్బులు పెట్టి కొంటా ఉంటాం బయట. అది వేస్ట్ అనిపిస్తుంది నాకు. ₹1 ఖర్చు లేకుండా ఓన్లీ క్లాత్ వరకు. ఇది టవల్ పీస్ అనమాట బుడ్డోడికి. అంటే టవల్ మనము తీసుకుంటాం కదా తిరుమల అట్లా వెళ్ళేటప్పుడు టవల్ వేసుకుంటారు కదా పైన, అలాంటి కోసం తీసుకున్నటువంటి టవల్. అంటే ఇది కొత్తదే, వాడింది ఏం కాదు. ఫస్ట్ టైం ఇస్తున్నాను కదా, వాడింది అట్లా ఏమి ఇవ్వకూడదు కాబట్టి కొత్తదే ఇస్తున్నా. ఇది కొత్తదే. బట్ ఏంటంటే మనం ఇలాంటివి చాలా చాలా డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం కదా. మీకు ఇటువైపు కూడా ఎగ్జాక్ట్గా నేను అట్లా ఫ్రిల్స్ పెట్టేస్తే ఇది కూడా అర్థమవుతుంది. ఈ ఫ్రిల్స్ పెట్టేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఒక సైడ్ అయితే నేను ఫ్రిల్స్ పెట్టేసా. ఇది ఆల్మోస్ట్ స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపించాలనే ఆలోచన అయితే వచ్చింది నాకు. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ వైపు. ఇట్లా మనకి ఇది లోపల పార్ట్ కదా, ఇది పై పార్ట్ అనమాట. అంటే పంచకి పై వైపున మనకు బార్డర్ నీట్గా కనిపించాలి కాబట్టి ఇదిగో ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా సేమ్ ఇలాగా కొంచెం హెచ్చు తగ్గులు లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గినా పర్వాలేదు కానీ పెరగకూడదు. పెరిగితే ఏంటంటే ఆ ఫోల్డింగ్ బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఫోల్డింగ్ విషయం నుండి నేను చెప్పేది. ఇగో ఇట్లాగా ఇలా ధోతి. మీకు వీలైతే ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా బుడ్డోడికి కలర్ డ్రెస్ కుట్టినప్పుడు, అంటే ఇంకా స్టిచ్ చేస్తూనే ఉంటా కదా వాళ్ళకి, అప్పుడు మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా నేను. ఇట్లాగా ఇదిగోండి చాలా చాలా బుడ్డదండి ఇది. మీకు అందుకే కన్ఫ్యూషన్గా ఉంటుంది. చిన్న కాళ్ళే కదా. మనము ఏంటంటే ఏజ్కు సరిపడా, అంటే పెద్దగా ఉంటే ఇంకొకప్పటికి పనికి వస్తాయి అట్లా అనుకుని ఆ ఉద్దేశంతో మ్యాక్సిమం నేను కూడా అలాగే కుడుతూ ఉంటా. కాకపోతే ఎప్పటికప్పుడు ఏ సైజుకి ఆ సైజుగా వేసుకుంటేనే బట్టలకి అందం అనమాట. మనం ఎప్పటికో ఆలోచించి ఇప్పుడు కుట్టామనుకోండి అందం పోతుంది బిడ్డలకి. అందుకని అంటే ఈ గుడ్ డ్రెస్సులు వేసినప్పుడు లుక్ అది రావట్లేదు. అందుకని చెప్పి ఎప్పటికప్పుడే స్టిచ్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. ఇదిగోండి ఇట్లా చూడండి ఎంత బుడ్డదో, మళ్ళీ సరిపోయింది కదా. ఇంత చిన్నవి రెడీమేడ్ దొరకవండి. ఇంత బుడ్డగా రెడీమేడ్ దొరకవు అనమాట. చూడండి భలే ఉంది కదా. నాకు భలే నవ్వొచ్చింది దీన్ని చూసుకొని, హ్యాపీగా ఫీల్ అయ్యా. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన పిల్లలకి మనమే స్టిచ్ చేసుకుంటే ఉన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడ రాదు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది కొంచెం ఓవర్లాక్ చేయాలి. ఓవర్లాక్ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఓవర్లాక్ చేసామంటే చూడండి, ఇట్లా ఓవర్లాక్ చేసామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. పిల్లలు గుచ్చుకోవటం అంటే కొంచెం పట్టు కలిసి ఉంటుంది కదా ఈ క్లాత్లో, సో గుచ్చుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అట్లా గుచ్చుకోకుండా అంతా నీట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా తీస్తే
ఈ విధంగా వచ్చిందనమాట ఇది. అదిగోండి ఇలా బుడ్డోడి పంచ అన్నమాట ఇది. ఇవి ఇట్లా ఫోల్డ్ అవుతాయి. ఇదే వీటితో తలనొప్పి. వీటిని ఏంటంటే నీట్గా ఐరన్ చేసేసి స్టిక్ ఆన్ చేసేయాలి. కదలకుండా ఉంటాయి అన్నమాట శుభ్రంగా. ఎట్లా అన్నమాట. బాగుంది కదా, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇదిగో ఇట్లా రౌండ్ కూడా మనం ఇంకొక పీస్ యాడ్ చేసుకోవాలి ఉంటుంది, అది యాడ్ చేసేసుకున్నాము. ఇది నడుం పీసు. నడుముకి ఒక పీస్ అయితే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది జాయిన్ చేసేసుకుందాం మనము. ఇలా జాయిన్ చేసేసుకొని దీన్ని, అసలు మరీ బుడ్డిగా ఉందబ్బా, సరిపోతుందో లేదో. సరిపోకపోతే పెద్ద పని చేసేయటమే. ఇట్లా రౌండ్ స్టిచ్ చేసేసుకోవాలి. మనము ఒక సైడ్ అయితే కుట్టుకుందాము. పీస్ని చుట్టూ అంత కుట్టుకోవాలి ఫస్ట్. పోగులు లేకుండా ఉంటాయి ఇట్లా కుట్టుకుంటే. నేను ఎప్పుడు మగపిల్లలకి కుట్టలేదండి బట్టలు. బట్ ఏంటంటే వాడికి స్టిచ్ చేసి ఇస్తే నాకు ఒక గుర్తుగా ఉంటుంది. మనము ఎంత డబ్బులు పెట్టి బయట కొన్నా రాని సాటిస్ఫాక్షన్ ఇందులో వస్తుందని నా ఫీలింగ్. అది ఇలా స్టిచ్ చేసుకున్నాక నాకు తెలిసి పట్టదేమో అనిపిస్తుంది. ఇది సరిపోకపోవచ్చు. ఇదిగోండి, మనం ఇందాక చేసుకున్నటువంటి నడుం పీస్కి ఇట్లా రివర్స్లో పెట్టుకొని నడుం పీస్ని మెయిన్ పార్ట్కి అంటే బాటమ్ వేర్కి ఇట్లా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. చుట్టూ కుట్టుకోవాలండి. ఎక్కడ కూడా లాగినట్టుగా పట్టుకోవద్దు. క్లాత్ నార్మల్గా వెళ్ళిపోవాలి స్మూత్గా. అట్లా పోతేనే మీకు మెజర్మెంట్కి అంటే మనం తీసుకున్న క్లాత్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా రౌండ్గా కుట్టుకోవాలి. ఎక్కడ కూడా మిస్ మ్యాచ్గా లాగినట్టు తీసారనుకోండి, లాగినట్టుగానే వస్తుంది క్లాత్. అప్పుడు మీకు అంత అందం అనిపించదు. కాబట్టి లాగవాకండి. ఇట్లా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇలా తీసేసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. అంటే పై వైపుకి ఇలా వస్తుంది కదా, పై వైపుకి ఇట్లా కూర్చొస్తుంది. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నానంటే నేను చూపిస్తాను మీకు. ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేయటం మూలంగా ఏమవుతుందంటే, మనం ఎలాస్టిక్ వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఎలాస్టిక్ ఎక్కించుకునేదానికి వీలుగా ఉంటుంది అన్నమాట. పైన ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మనకు లోపల ఎంత ఫినిషింగ్ ఇస్తామో, అంటే ఓవర్ లాక్ తీసేసి ఎక్స్ట్రా పీసులు లేకుండా అట్లా ఫినిషింగ్ ఇచ్చుకుంటాం కదా, దీనికి కూడా పై వైపును కూడా అట్లే నీట్గా ఇచ్చేస్తే మనకి ఒక ప్రాపర్గా ఉంటుందని నా ఉద్దేశం.
ఇది కొంచెం టఫ్గా అనిపిస్తుంది ఇక్కడ, బట్ నో ప్రాబ్లం. కొంచెం చిన్నది కదా ఇది, దానివల్ల చెయ్యి తిరగటం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అయినా ఏం కాదులేండి, మనం కొంచెం ఓపికగా, ఆటోమేటిక్గా ఓపిక వస్తుంది ఇష్టమైన వాళ్ళకు కుడుతున్నప్పుడు. చిన్న బేబీ కాబట్టి ఎలాస్టిక్ కూడా మేము తగ్గించి అట్లా ఎక్స్చేంజ్ కోసం అట్లా ఏం వేయక్కర్లేదు. ఎంత ఉంటే అంత 2 ఇంచులు అట్లా తగ్గించేసి వేసేయండి. యాక్చువల్గా అయితే మనము సగం తీసేసి వేసినా నో ప్రాబ్లము, బట్ అట్లా ఏమి అక్కర్లేదు. ఇలా ఇదిగోండి, ఇట్లా చేస్తే కరెక్ట్గా వచ్చింది కదా మెజర్మెంట్. ఇప్పుడు ఇక్కడికి స్టాప్ చేస్తాం మనం. స్టాప్ చేసి ఎలాస్టిక్ ఎక్కించుకోవాలన్నమాట. మనకు పిస్తా కూడా వెడల్పు ఎక్కువగానే ఉంది, నో ప్రాబ్లం. ఇట్లా బుడ్డిదండి, ఎంత బుడ్డదంటే చూడండి, ఎలాస్టిక్ వేసేసుకుంటే అయిపోతుంది. అంతే కదా, ఒక 10 days బాబు అంటే ఎంతకంటే ఏం ఉండడు వాడు. ఇదండి, ఎలా ఉంది చెప్పండి. మీకైతే బాగా నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బేబీది. ఇదిగోండి, ఓవరాల్ లుక్ అయితే ఇదన్నమాట. ఇది చాలా చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చింది. ఈ కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉంటుంది కదా. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇదే సేమ్ ఇంకో పీస్ కూడా 1 year బేబీకి సరిపోతుంది అనేసరికి మళ్ళీ దాన్ని మార్చి ఇది కుట్టాలనిపించి ఇంకా కుట్టేశాను అనమాట. సేమ్ అదే ఇది, 2 డ్రెస్లు ఒకేలాగా అయిపోయాయి బుడ్డోడికి. ఇదిగోండి, ఇదే ధోతి, ఎలాస్టిక్ వేసేసి ఈ ధోతి అనమాట. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉందండి. అది ఫినిషింగ్ కూడా ఏమంత తీసిపోయేలాగా ఏం రాలేదు చూడండి. నాకైతే భలే నచ్చింది. మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను. బాయ్ అండి.